శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం ప్రవీణ్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. రైట్. ఇప్పుడు ఇంటర్వ్యూకి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే రీసెంట్గా జర్నలిస్ట్ దుర్గా మేడం గారు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును. అందులో రంజిత్ తోఫిర్ గురించి మాట్లాడారు. అంటే ఆ వీడియోలన్నీ ఇచ్చింది నేను పంపించేశాను. అందులో మేడం గారు మాట్లాడినటువంటి ఇంకా పూర్తిగా వీడి గురించి మీకు కానీ ఎవరికి తెలియదు. కరెక్ట్. వీడి హిస్టరీ మొత్తం ఓన్లీ ఆ పంపిన వీడియోల ఆధారంగానే మాట్లాడారు ఆవిడ. అవును అవును అవును. అంటే వీడు మన డేరా బాబా ఎంత ప్రమాదకరమో, చాలామంది ఎంత ప్రమాదకరమో, వీడు కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరం. వీడు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా మేడం. యావత్తు ఈ ట్రీ మీడియా వాళ్ళందరినీ కూడా అడుగుతున్నా, మహిళా సంఘాలను అడుగుతున్నా. ఓకే. ఒక 2.5 సంవత్సరాల క్రితం అనుకుంటాను, గరికపాటి గారు రేపులు జరుగుతున్నాయంటే ఆడపిల్ల వస్త్రాధారణ ఉండబట్టి అలా జరుగుతుందని చెప్పేసి ఒక మాట చెప్పినందుకు చాలామంది మహిళా సంఘాలన్నీ కలిసి గరికపాటి గారి మీద కేసేశారు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. గరికపాటి గారు ఈ మాట వెనక్కి తీసుకుని మొత్తం మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఎవరు పడితే వాళ్ళు పెద్దాన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వీడియోలు ఇప్పటికీ మన యూట్యూబ్లో చాలా ఉన్నాయి. అని జస్ట్ వస్త్రాధారణ గురించి మాట్లాడారు. ఓకే సరే, అది పక్కన పెడదాం. అంతకుమించి చెప్పిన ఆయన ఎంత మంచి చేసినా ఆ ఒక్కదాంతో ఏమైపోయిందో పక్కన పెడదాం. సరే, ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనడం తప్పే అనుకోండి. వీళ్ళందరూ చేశారు కదా, ఓకే. ఇప్పుడు ఈ రంజిత్ తోఫిర్ గాడు, నేను లోఫర్ అంటాను. ఈ రంజిత్ లోఫర్ గాడు, నేను నా వెనక 300 మంది అమ్మాయిలు పడ్డారు, నేను అమ్మాయిలకు దగ్గరుండి ఫీలింగ్స్ అన్నీ రాకుండా అది ఎలా చేయాలో చెప్పుకోవడానికి కూడా జుబ్స్కరంగా చాలా అసహ్యంగా ఉంది. దగ్గరుండి నేను నేర్పించి పంపించాను. నేను కృష్ణ భక్తుడిని, నేను కృష్ణుని, స్త్రీలోనుని. ఒక హీరోకి ఎలాగైతే సెలబ్రిటీలు ఉండి అమ్మాయిల ఫ్యాన్స్ ఉంటారో, నాకు కూడా వీటి వయసు ఎంత అప్పటికి 65-70, నాకు కూడా ఫ్యాన్స్ అలా ఉండి నా మీద పడ్డారు. అమ్మాయిల మీద పడ్డట్టే రియాక్ట్ అవ్వకపోతే ఒక 0.5 అంటాడు ఒక పాస్టర్. మళ్ళీ కాదు ప్రవీణ్ గారు, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా, వీటికి ఆధారాలు ఉన్నాయా? మొత్తం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఆధారాలు ఉన్నాయి. ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను, ఒక్కసారి చూపించండి. ఓకే. సినిమా స్టార్కి ఎంతమంది లేడీ ఫ్యాన్స్ ఉంటారు కనుక దాని గురించి ఏమలేదు. నేను కూడా ఒక హీరో లాంటి వాడిని. అది క్రమాన్ని చూసి, జ్ఞానాన్ని చూసి చాలా మంది మనసు పారేసుకున్నారు. ఏంటంటే 100 మంది వచ్చినారండి బాబు. నేనంటే ఇష్టపడ్డ వాళ్ళు 300 మంది కనీసం. ఈ పాట రావడానికి కారణం అలాంటి ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆమెకు మాస్టర్బేషన్ మంచిదని నేర్పించి పంపినప్పుడు అప్పుడు నన్ను నేను పరీక్షించుకున్న అవసరం. అందుకని నేను క్రిస్టియన్ భాష, ఇప్పుడు క్రిస్టియన్ సమరం కూడా పెడతారు సార్, పెట్టేసారు. నేను క్రిస్టియన్ సమరం కూడా, సమరం గారు చెప్పినట్టు వాళ్ళకి నేను చెప్పాను, మాస్టర్బేషన్ చేసుకోండి. ఇంకోటి తెలుసా, నేను నాకు పెళ్ళైనప్పుడు చాలా మంచి సబ్జెక్ట్లో ఉన్నాం మనం. రంజిత్ తోఫిర్ అల్టిమేట్ దేంట్లోనన్నా, నేను క్రిస్టియన్ సమరం కూడా, సమరం గారు చెప్పినట్టు వాళ్ళకి నేను చెప్పాను, మాస్టర్బేషన్ చేసుకోండి, లేదంటే పెళ్లి చేసుకోండి, నా మీద పడకండి, నాకు మంచిదిగా. అంతేగాని నేను స్త్రీలో ఉండండి. స్త్రీల మనస్సును నాకు తెలియకుండానే నేను గెలుచుకుంటున్నటువంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం. నేను ఎప్పటికైనా నన్ను కృష్ణుడు అనగలరు కానీ కీచకూడని ఎవరు అనలేరు. ఇది నాకు అతిశయకారణం. కృష్ణతత్వం అని చెప్పారు ఎన్నోసార్లు. కృష్ణుని యొక్క ఉన్నత దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజిత్ తోఫిర్. ఏసై తర్వాత, రంజిత్ తోఫిర్ గారి తర్వాతనే ఏసయ్య అన్నా కరెక్ట్ అన్నా. నేను న్యాయపీఠం వరకు కట్టుబడి ఉంటా తమ్ముడు. దేవుడు అన్ని విషయాల్లో న్యాయముగా ప్రవర్తించలేదని నేను ప్రూవ్ చేస్తాను, కావాలంటే చూడు. దాంట్లోనే నాకు బ్రతుకు, లేకపోతే ఈ బ్రతుకు అవసరం లేదు, పరలోక రాజ్యం. మాట్లాడుతున్న వ్యక్తి ఎవరండి? మొత్తం అంతా మాట్లాడుతున్న వ్యక్తి వచ్చేసి వాడి కూడా పిచ్చి బాగా ముద్రిపోయినటువంటి ఈ ఓఫిరిస్ట్లో ఒక బ్యాచ్ అనమాట. ఓఫిరిస్ట్లో ఒక బ్యాచ్. తర్వాత అంటే వాడికి బాగా పిచ్చెక్కిపోయి నాకు రంజిత్ తోఫిర్ దేవుడు అన్నంత ఇదిగా వెళ్ళిపోయాడు. సో ఇవి ఇంకా నా దగ్గర ఉన్నాయి, నేను మీకు ఒకటి పోస్టులు మొత్తం నేను మీకు చేస్తాను. ఇప్పుడు వీటి మీద మహిళా సంఘాలు ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇప్పుడు మొన్న నేను ఎంకరేజ్ చేస్తా,
మల్లెపూల వివాదంలో అందరూ స్పందించారు, అందరూ కంప్లైంట్లు ఇచ్చారు, రోడ్ల మీదకి వచ్చి చేశారు. ఈ లోఫర్ గాడి మీద, ఈ ఓఫిర్ గాడి మీద మీ మహిళా సంఘాలు కానీ, ఈ జర్నలిస్టు మీడియా తరపున వాళ్ళు కానీ వీటన్నిటి మీద మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? వీడి వయసు ఎంత? ఒక పాస్టరా? 300 మంది అమ్మాయిలు వాడి మీద పడడానికి వాడు ఒక సెలబ్రిటీ, వాడి హీరోనా లేకపోతే ఇంకోట? కాదండి, అసలు ఈ రంజిత్ ఓఫిర్ అనే వ్యక్తి ఎవరు? ఈ ఓఫిరిజం వర్ధిల్లాలి అనే నినాదం ఏంటి అసలు? అంటే వీడు రంజిత్ ఓఫిర్ అనేటోడు ఒక అపోస్తులైనటువంటి పౌలును, నేను యేసు ప్రభు తర్వాత నేనే ఈ భూమి మీద అని చెప్పుకుంటూ కొన్ని సంవత్సరాలు అట్లనే గడిచిండు. అంటే చర్చిలో ఏమన్నా పెట్టాడా? చర్చిలో చెప్పాడు వాడు, ప్రతిసారి నేను దేవుడు పంపించినటువంటి వ్యక్తిని అని చెప్పేసి చెప్తుంటాడు. వీడు అప్పట్లో చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు. వీడు ఇలాగే మాట్లాడుతున్నటువంటి చూసి కొంతమంది, అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే వీడు చాలా మంది అమ్మాయిలు ట్రాప్ చేసి అన్ని రకాలుగా వాడుకోవడము, ఎక్కడ పడితే అక్కడికి మీటింగ్స్లోకి పిలిచినప్పుడు కానీ ఒకరికి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొన్ని రకాల ఏదో క్షుద్ర విద్యలు ఏదో ఉన్నాయంట వాడి దగ్గర, అది కూడా కొంతమంది చెప్తున్నారు. దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఏదో ఎలా చెప్పాలో తెలియదు, ఆయన చంద్రపాల్ అని చెప్పేసి ఒక పాస్టర్ ఉన్నాడు వీళ్ళతో గ్యాంగ్లోనే. ఆయన ఏదో బ్లడ్ తాగుతున్నాడంట, ఏదో యూరిన్ ఏదో తాగుతున్నాడంట, అలా తాగి లోపరుచుకున్నారంట కన్నెలకు అని చెప్పేసి అతను కొన్ని చెప్పాడు. ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీకు పెడతాను కావాలంటే. ఇలా చేసి చాలా మందిని వాడు ఇష్టపడి ఎవరు రారు. వీడిని ఎవరు ఇష్టపడతారండి? ఎంత ఆడపిల్ల అయినా కానీ, ఎంత దిగజారినా కూడా తనకంటూ ఒక లెవెల్ని, ఒక మనసును ఒప్పుకోవాలి కదా. ఏ ముసలోడికి ఎట్టబడతారు? 300 మంది ఇట్లా చెప్పారు. ఇట్లాగా చేసుకున్నదే తప్ప వీడికి అట్లా ఏం కాలేదు. ఫస్ట్ వీడు పరలోకంకి వెళ్ళి, పరలోకంలో సెక్స్ ఉంది, అక్కడ గుర్తుపడతారు, జెంట్స్ లేడీస్ భార్య పడతారు అని చెప్పి గుర్తుపడతారు. ఒక పాస్టర్ ఇలా చెప్తారా? ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి చేసే పనులు ఇదేనా? వాడి వయసు ఎంత? వాడెంత? ఇప్పుడు వాడు ఇంతకుముందు చర్చిలో ఒక 300 మందో 400 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయి కొత్తగా వచ్చే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొత్తగా 80 మంది నుంచి 100 మంది కూడా లేరు. ఆ 80 మంది 100 మంది కూడా వీడి ఈ చరిత్ర అంతా తెలియక వస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. పూర్తిగా వాళ్ళకి తెలియదేమో నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా తెలిసిన తర్వాత దీనికి వాళ్ళు సమాధానం వాళ్ళ పాస్టర్ని అడగాలి. మీరు ఇలా చేశారా? ఇలా చేయడం ఎంతవరకు న్యాయము? ఎంతోమంది ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాడు చర్చికి వెళ్ళే వాళ్ళు, వాడి చూపు, వాడి దృష్టి ఎలా ఉంటుంది? ఇతను సొంతగా చర్చి పెట్టాడా ఎట్లా? వీడు చర్చి రెంటెడ్ అనుకుంటాను, అంతగా కంప్లీట్ డీటెయిల్. వీడు రాజకీయ పార్టీ కూడా పెట్టాడు. వీడు ప్రాపర్ వచ్చేది ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ కేపీహెచ్పీలోనే ఉంటాడు. మొన్న ఒక ఆవిడ బాధితురాలు వచ్చి చెప్తే కేసు పెడితే వాడు వాడిని నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తీసుకొని పోలీస్ స్టేషన్ కాడికి వెళ్తే సిఐ గారి ముందు ఇట్లా వణుకుతూ కూర్చొని తర్వాత తప్పించుకొని పారిపోయి ఇప్పటికి ఆ కేసు ఉంది. పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే వాడు ఎత్తట్లేదు. వాడు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు వాడు. సో ఇట్లాంటి వాడి గురించి నేను ఒక వీడియో పెట్టాను. ఇట్లాంటి వాడు నా ఛానల్లో పెట్టాను. పెట్టిన తర్వాత వీడు ఆ పోలీస్ స్టేషన్ మొత్తము 15 లక్షలు పెట్టి కొన్నాడంట. దానికి ఆధారం కూడా వీడితో పాటు ఉన్న కళ్యాణ్ అని చెప్పేసి ఎవరు ఒక ఆవిడ ఉంది. ఆవిడ గారు అంటే అందులో ఉన్న ఆ ఆడియో రికార్డు, నేను ఏ ఆడియో రికార్డు అయితే బయట పెట్టానో ఆ ఆడియో రికార్డులో ఉన్నటువంటి తేజ గారికి ఫోన్ చేసి చెప్తుంది, నన్ను రెక్కి చేసి మా ఇల్లు ఎక్కడ ఉందో కనుక్కొని 15 లక్షలు ఖర్చు అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ వీడియో డిలీట్ చేశారు. తర్వాత నా పలుకుబడి పెంచి నేను బయటకు వచ్చేసాను. తర్వాత వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను మళ్ళీ కేసు పెట్టించాను. ఈ కేసులు పెట్టడము ఇవన్నీ పక్కన పెట్టేశాను మేడం. సమాజంలో బాధ్యత కలిగినటువంటి కొంతమంది మహిళా సంఘాలను కానీ, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళ ఎవరైనా కానీ మదమెక్కి, పిచ్చెక్కి, కామంతో ఇట్లాంటి మాట్లాడుతూ సభ్య సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నటువంటి ఈ లోఫర్ గాన్ని ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? ఆడవాళ్ళందరూ కలిసి వీడిని నడి రోడ్డు మీద చెప్పులతో కుక్కను కొట్టినట్టు కొట్టి ఈ దేశం నుంచి వీడిని బహిష్కరింపజేయాలి. లేకపోతే జైల్లో పెట్టి వీడికి 300 మంది అమ్మాయిలు ఎలా పడ్డారు, అసలు ఒక పాస్టర్ని ఇలా ఎలా బోధిస్తున్నారని చెప్పేసి పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే అంతకుముందు ఏవైతే జరిగినాయి, గతంలో ఏవైతే జరిగినా మొత్తం బయటకు వస్తాయి. అలా చేయాలి వాడిని. గరికపాటి గారి మీద మీరు అలాంటి చేసినప్పుడు వీని ఎందుకు వదిలేస్తున్నారు అంటున్నాను నేను. ఇవన్నీ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఉన్నాయి కదా, వీడియోస్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కదా. పోనీ ఇంతవరకు తెలియదు అనుకోండి, ఇప్పుడు నా ద్వారా మీకు తెలిసింది కదా. ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి వాళ్ళల్లో
మహిళా సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు, మహిళలు కానీ ఇప్పుడు ఏం రియాక్ట్ అవుతారో నేను చూస్తాను. అది గతంలో వీడి గురించి నెగిటివ్గా పోస్ట్ పెట్టినందుకు గతంలో వాళ్ళు ఆడపిల్లలను కూడా చూడకుండా, మీరు పెట్టారా పోస్ట్? మేం పెట్టలేదు, అప్పటికి ఈ విషయాలన్నీ నాకు తెలియదు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది. అప్పటికి వాడు మంచి పలుకుబడి ఉన్నటువంటి పెద్ద పాస్టర్, కార్పొరేట్ పాస్టర్లో ఒక పెద్ద పాస్టర్. వాడు సభలు పెడితే కొన్ని వేలాది మంది వచ్చే జనాల ఆ సమయంలో ఈ ఓఫిరిగాడు ఇట్లా అస్తభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు, వీడు చెప్పే బోధనలన్నీ కూడా చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే లేడీస్ అన్ని కూడా చూడకుండా వాళ్ళను అటాక్ చేపించి కొట్టించి మళ్ళీ కొట్టిన వాళ్ళ మీదే కేసు పెడుతున్నాడు. వీడు కేసు పెట్టేసి ఏదో చేశాడు వాడు. పోనీ ఇప్పుడు నా మీద కూడా పెట్టే ప్రయత్నం చేశాడు. వాళ్ళ ఏదో ఆడపిల్ల మీద అటాక్ చేశాడు. అంటే వాడు దమ్ము ధైర్యం సత్తా ఉంటే నా మీద ఒకసారి అటాక్ చేయమని చెప్పండి. మళ్ళీ ఏమంటున్నాడంటే నేను నా వెనక 5 లక్షల మంది నేను తయారు చేశాను అన్నాడు. గట్టిగా వాడి వీడియోకి ఒక 1000 మంది కూడా చూడరు. 5-6 సంవత్సరాల క్రితం అప్లోడ్ చేసిన వీడియో కూడా వీడి ముఖానికి 10,000 మంది కూడా చూడరు. నీ వెనక ఒక 5 లక్షల మంది. ఈ 5 లక్షల మంది అంట వాడి గురించి ఏదన్నా జరిగితే ఆ 5 లక్షల మంది వచ్చి మా మీద అటాక్ చేస్తారంట. చేయమని చెప్పండి ఒకసారి. నా మీద సరదాగా ఒకసారి బాగా దూలా ఉంటే ఆడపిల్లల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కాదు, బహిరంగంగా చెప్తున్నా. నీ వెనక ఎవడన్నా బ్యాక్గ్రౌండ్ ఉండి 5 లక్షల మంది వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, ఒకసారి సరదాగా నన్ను టచ్ చేయమని చెప్పండి. నన్ను సరదాగా టచ్ చేసి నేను మరుసటి రోజు బైబిల్ పట్టుకొని చర్చిలో వాక్యం చెప్పు. నేను దేనికి నేను నా ఎక్స్క్రిస్టియన్ ఛానల్ మూసేసుకొని నేను వెళ్ళిపోతాను.